ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యమానికి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో మేముతో సహా అందరము క్లాస్ రూములలో సీరియస్గా పాఠాలు చెప్తున్నటువంటి సమయంలో మా పిల్లల యొక్క భవిష్యత్తు వెనక్కి చూస్తే అంధకారం ఉంది కాబట్టి ఈ అంధకారాన్ని ఛేదించేటువంటి ఒకే ఒక సాధనం తెలంగాణ రాష్ట్రం అనుకొని తెలంగాణ లెక్చరర్ ఫోరాన్ని 7/7/2007లో ప్రారంభం చేసింది. ఇలా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమ క్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క లెక్చరర్ని, ప్రతి ఒక్క ఉపాధ్యాయుని మెయిన్ స్ట్రీమ్ ఉద్యమానికి తీసుకొచ్చి తెలంగాణ బిల్లు పెట్టేంత వరకు నిరంతరం పనిచేసినటువంటి ఒక సంస్థ తెలంగాణ లెక్చరర్ ఫోరం. అలా మాకు జీవితాలు కాదు, మా జీవితాలే తెలంగాణ ప్రజల జీవితాలు అనుకొని ప్రారంభమై ముందుకు నడిచినటువంటి సంస్థ. మేము ఇలా గౌరవంగా ఫీల్ చేస్తున్నాం. మేము ఏదైతే ఆశయం పెట్టుకున్నామో ఆశయంలో మొదటి మెట్టైనటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మాకున్నటువంటి సమస్య, మాకున్నటువంటి లక్ష్యం తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయుల యొక్క జీతభత్యాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత, కనీస వేతనము, ఆరోగ్య భద్రత ఇదే ప్రధాన అంశంగా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అవసరమైతే మేము ప్రభుత్వానికి ఆల్రెడీ అప్పీల్ చేసినాం. ఏప్రిల్ మేలో మేము మెమోరాండమ్స్ ఇచ్చినాం అన్ని స్థాయిలకు, ఇంక్లూడింగ్గా కేసీఆర్ గారితో సహా అందరికీ. 3 నెలల సమయం అయిపోయింది. ఇప్పుడు మాకు అవకాశం వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం అందరికీ ఆలోచిస్తున్నామని చెప్పినట్టే మా గురించి కూడా ఆలోచించి ప్రైవేట్ లెక్చరర్లకు ఒక జీవో ద్వారా ఉద్యోగ భద్రతను, అదేవిధంగా హెల్త్ భద్రతను, అదేవిధంగా కనీస వేతనాన్ని నిర్ణయించాలా, ఒక జీవో తీసుకురావాలా. అది తీసుకురాకపోతే తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమాన్ని మరోసారి తెలంగాణ లెక్చరర్ ఫోరము లేపుతుందని తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు చెప్పిందే యాచించి కాదు సాచించి తీసుకునే స్థితిని తెలంగాణ లెక్చరర్ ఫోరం, తెలంగాణ యావత్ లెక్చరర్ తీసుకొస్తారని, ఆ స్థితి రాకముందే ఈ రాష్ట్ర ప్రభుత్వము తప్పనిసరిగా తెలంగాణ ప్రాంత ప్రైవేట్ లెక్చరర్లు, అందులో తెలంగాణ ఉద్యమంలో అగ్రేసర్గా ఉన్నటువంటి మా లెక్చరర్ల సంక్షేమాన్ని, మా లెక్చరర్ల భద్రతను, ఉద్యోగ భద్రతను కల్పించాలని ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కోసం, ఈ కోరిక కోసం ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.